1,00,000 మంది మహిళలతో మహిళా దినోత్సవం నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబైంది. సాయంత్రం 5 గంటలకు గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగే సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ఆవిష్కరించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు ఆర్టీసీలో అద్దె బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. పది స్టాల్స్ రాశారు. లక్ష మంది మహిళలతో మహిళా దినోత్సవం నిర్వహించేందుకు పరేడ్ గ్రౌండ్స్ ముస్తాబైంది. సాయంత్రం 5 గంటలకు గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరగనుంది. మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగే సభకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి మిషన్ ను ఆవిష్కరించనున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు ఆర్టీసీలో అద్దె బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఇక పరేడ్ గ్రౌండ్స్ లో 1,00,000 మంది మహిళలతో మహిళా దినోత్సవం కార్యక్రమం జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతుంది. 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా సంక్షేమ పథకాలకైతే రూపకల్పన చేసింది. అందులో భాగంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలైతే చేపడుతుంది. దాదాపుగా అన్ని జిల్లాల నుంచి మహిళా సంఘాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లనైతే చేశారని చెప్పుకోవాలి. ఇక కాసేపటి క్రితమే గ్రామీణాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పరేడ్ గ్రౌండ్కి వచ్చి ఏర్పాట్లను కూడా పరిశీలించారు. ఇక ఈరోజు అనుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఆర్టీసీలో అద్దె బస్సులను మహిళా సంఘాలకు ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. వాళ్ళకి బస్సులను కొనుగోలు చేసి వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టులను చేసే దిశగా అద్దె బస్సులను కేటాయించింది. అందులో భాగంగా ఈరోజు 150 బస్సులను మహిళా సంఘాలకు అందించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 మహిళా సంఘాలకు బస్సులు కేటాయించాలని చెప్పేసి ఆర్టీసీ నిర్ణయించింది. ఇక మొదటి దశలో 150 బస్సులను ఇవ్వబోతున్నారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈరోజు మహిళా సంఘాలకు ఆ బస్సులను హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఇక ఇందిరా మహిళా శక్తి 2025 పాలసీని కూడా ప్రభుత్వం ఆవిష్కరించబోతుంది. ఈరోజు పరేడ్ గ్రౌండ్ వేదికగా సీఎం మహిళలకు వరాలు కురిపించబోతున్నారని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ప్రతి జిల్లాలో ఒక మండల సమాఖ్యకు పెట్రోల్ బంపులు కేటాయించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకే మహబూబ్నగర్లో ఆయన ఒక పెట్రోల్ బంకును కూడా ప్రారంభించారు. మిగతా జిల్లాలకు సంబంధించి ఈరోజు ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని మహిళా సంఘాలకు ఇవ్వబోతున్నారు. ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అయితే చేపట్టబోతున్నారు. అంతేకాకుండా శిల్పారామంలో ప్రత్యేకంగా ఒక మార్కెట్ని ఏర్పాటు చేసి మహిళా సంఘాలు ఉత్పత్తి చేసినటువంటి ప్రొడక్ట్స్ అన్నిటి కూడా అక్కడ సేల్ చేసే విధంగా ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయని చెప్పాలి. మొత్తంగా మహిళలను 1,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం పెట్టుకున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఒక 1.5 ఇయర్లో పూర్తి చేసే దిశగా కార్యాచరణ అయితే రూపొందించింది. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో కూడా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను కూడా ప్రారంభించారు. మహిళా సంఘాలకే వాటిని అప్పగించడం జరిగింది. ఇటు సెక్రటరేట్లో కావచ్చు, మిగతా అన్ని జిల్లాల్లో కలెక్టరేట్లో ఇప్పటికే ఆ క్యాంటీన్లు కూడా రన్ అవుతున్నాయి. ఆ విధంగా మొత్తం కూడా మహిళా సంఘాలను అభివృద్ధి చేసి వాళ్ళని ఆర్థికంగా కూడా వాళ్ళు ఆర్థికంగా
కావచ్చు, అదేవిధంగా సామాజికంగా అన్ని రుగ్మతల నుంచి బయటకు వచ్చేసి ఆర్థికంగా పరిపుష్టులను చేసే దిశగా అయితే ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా చేపడుతుంది. ఇక ఐఐసి ల్యాండ్లో కూడా వాళ్ళకు స్థలాలు కేటాయించి అక్కడ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. ఇక ఈ రోజు మాత్రం చాలా అట్టహాసంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై బస్సులను మహిళా సంఘాలకు అందించబోతున్నారు. డిప్యూటీ సీఎం కావచ్చు, అదేవిధంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఇప్పటికే పరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఇక వివిధ జిల్లాల నుంచి తరలి వస్తున్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి బస్సులను ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రి సీతక్క ఇప్పటికే అధికారులకైతే సూచన చేశారు. ఆమె ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా డిఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అక్కడి నుంచి అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలకు ప్రత్యేక బస్సులు అరేంజ్ చేశారు కాబట్టి ఆ బస్సుల్లో కూడా వాళ్ళకి తాగునీరు కావచ్చు, ఫుడ్, ఇట్లా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోతుంది. 5 గంటల నుంచి దాదాపు 7:30 వరకు కూడా ఈ కార్యక్రమం ఉండబోతుంది. ఇక మహిళా సంఘాలకు మాత్రం ప్రభుత్వం వరాలు కురిపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. వరలక్ష్మి.